క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. 5వ వచనం కూడా చదువుదాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తులమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో సంయుక్తులమై ఉందము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఎఫ్రాతాలో మీరు జరిగించినటువంటి మీ కార్యం కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యం వారు తమ పాపం విషయమై ఒప్పించబడి క్షమించబడి ఈ దినమున ప్రభ మరి బహిరంగ సాక్ష్యం కొరకై వారిని తీసుకొచ్చినందుకు వందనములు. మరి గడిపే సమయం దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో బాప్తిస్మం కొరకు మరి ముందుగానే మీకు స్థానిక దైవదేవసుల ద్వారా లేక ఆత్మీయమైన పెద్దల ద్వారా మరి రకమైన వర్తమానికుల ద్వారా బాప్తిస్మం గురించి మీకు చాలా చక్కగా వివరించబడింది. మరి అందుకొరకు మరలా వివరాలు ఏం చెప్పాము. మరి దానికి అలాంటి వాక్యమును మీరు విన్నవారై వాక్యానుసారముగా మేము జీవిస్తూ ఉన్నాము అనేటువంటి నిర్ధారణకి మీరు వచ్చి మరి బాప్తిసం కొరకై మీరు ముందుకు వచ్చినందుకొరకు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. కనుక గతంలో చెప్పినటువంటి మాటలే మరలా వేరే ప్రత్యేకమైన మాటలు ఏముండవు కనుక వాటిని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాం. అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలా ఏంటిది అనేటువంటిది మనం గమనించినప్పుడు మొదటిగా మరి మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకరు. మార్క్స్ వార్త 16 నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడును. చాలు. అపోస్తుల కార్యం 2:38. అపోస్తుల కార్యం 2:38. అపోస్తుల కార్యం 2:38. మారు మనసు పొంది చాలు. కనుక బాప్తిస్మము అంటే ఇక్కడ మొదటి విషయం ఏంటంటే మేము మారు మనసు పొందాము, దేవుని యందు మేము విశ్వసించినాము అనేటువంటి దానికి గుర్తుగా బాప్తిస్మం. కనుక బాప్తిస్మం అనేది తీసుకోకుండా మేము మారు మనసు పొందినామన్నంత మాత్రాన సరిపోదు. మీరు మారు మనసు పొందిన దానికి సూచన, మీరు మారు మనసు పొందినామని మాకట్ట తెలుసు అని అంటే మేము మారు మనసు పొందినామని బాప్తిస్మము ద్వారా మేము వెల్లడి చేస్తూ ఉంటున్నాం. ఇది మొదటి సంగతి. మారు మనసు అంటే అర్థం ఏంటిది? మారు మనసు అర్థం ఏంటంటే ఇదివరకు మనం లోకం కొరకు జీవించినాం, లోకం వైపుగా పరులెత్తినాం. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి వాక్యమును మనం విని మరి లోకం వైపుగా మనం వెళ్ళడం ద్వారా దాని యొక్క అంతము మరణమని, దాని నుండి మరి మనకు నిత్యమైనటువంటి శిక్ష ఉందని మనం ఎరిగిన వారమై దాని నుండి తప్పించుకోవడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వైపుగా మనం తిరగడమే మారు మనసు. మనలో ఉన్నటువంటి మాయ మనసు మారడమే మారు మనసు. ఏంటంట అవా మీరు ఇప్పుడు ఇంతసేపు ఇప్పుడు ముచ్చట్లు పెట్టినారు అవో కొంచెం త్వరగా ముగిస్తా. మీరు ముచ్చట్లు పెట్టినారు నాకేం తొందరలేదు, 5 గంటలకు వదులుతా, సరేనా? మరి కోపడొద్దాడు తొందరగా. మారు మనసు అంటే బాప్తిసం ఏంటి? దేనికి? నేను మారు మనసు పొందిన, దేవుని నమ్ముకున్న, నిర్జీవ క్రియలు విడిచిపెట్టిన అని సాక్ష్యం ఇవ్వడమే బాప్తిస్మం. సాక్ష్యం ఇవ్వడమే బాప్తిస్మం. చాలాసార్లు మనం అనుకుంటాం మేము మతములో దిగినాం, మతములో ముంచినారు అని అంటారు. కనుక మతంలో దిగడం లేదు, ఎక్కడం లేదు. కనుక ఎందుకొరకు బాప్తిసం తీసుకున్నావని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, అయ్యా మేము గతంలో లోకం కొరకు జీవించినాము, లోకాశల కొరకు జీవించినాం, ఆ విధంగా జీవిస్తే మాకు నరకం ఉందని మాకు వినబడింది, ఆ నరకమును తప్పించేవాడు యేసు ప్రభు అని మాకు తెలుసుకున్నాం. ఆ కారణం చేత యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా
మా నిర్జీవ క్రియలను మేము విడిచిపెట్టి మేము మారు మనసు పొందినాం. కనుక దాని కొరకు ఈ దినాన్ని మేము ఏం చేస్తున్నామంటే మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఎట్లా సాక్ష్యము? నీటిలో మేము సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాం. ఇది మొదటి సంగతి. తర్వాత రెండవది గమనించినప్పుడు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20-22లో కలిసి ఉన్నటువంటి మాట అక్కడ మనం చూస్తాము. ఆ దినాల్లో మరి ఆ యొక్క 8 మంది మరి బాప్తీసం పొందిన నీళ్ళ చేత నోవహు యొక్క కుటుంబం. అయితే ఇప్పుడు బాప్తీసం ఏంటంట అనంటే శరీర మాలిన్యమును తీసివేయుట కాదు. నీళ్ళలో దిగినందుకు మనకేదో శరీరం మీద ఉన్నటువంటి మరి మురికి మైల పోతుందని కాదు. మరి ఎందుకంటే బాప్తిస్మము అని అంటే అక్కడ రాస్తాడు, మేము ఈ దినము నుండి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండడానికి మా జీవితాన్ని ఆరంభిస్తున్నాం. ఏ మనస్సాక్షి అంట? నిర్మలమైన మనస్సాక్షి, అనగా స్వచ్ఛమైన మనస్సాక్షి. మరి గతంలో ఏముంది నీకు? వాత వేయబడిన మనస్సాక్షి. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా ఆ మాటలు మనకేం పనిచేయలేదు. అది వాత వేయబడిన మనస్సాక్షి. అయితే ప్రభు నన్ను రక్షించాడు. ఈ దినము నుండి నేను నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండడానికి నేనేం చేస్తున్నా? నా జీవితాన్ని ఆరంభిస్తున్నా. ఇది రెండవది. తర్వాత మూడవది రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి కనుక క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం కూడా ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? ఆయన మరణములోనికి. తర్వాత ఇదే అధ్యాయం 4వ వచనం మళ్ళీ చదవండి. 4 ఎలా లేపడను ఆయనతో కూడా పాతిపెట్టిదిమి. కనుక మూడవదిగా మరి మనము లోకం కొరకై మరణించిన వారము, పాప విషయమై మరణించిన వారము. తర్వాత 4వదిగా మనము ఆయనతో కూడా సమాధి చేయబడినటువంటి వారం. 22వ వచనం 6:22 పాపము నుండి విమోచించబడి చాలు. కనుక ఇప్పుడు నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు నా జీవితాన్ని ఆరంభిస్తాను. ఎందుకొరకు? లోకం కొరకు మరణించిన వ్యక్తిగా సమాధి చేయబడుతున్నాను. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచినందుకు నేను కూడా తిరిగి లేచి ఇప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు నేను నా జీవితాన్ని ఆరంభిస్తున్నా. చివరిగా గలతీలకు రాసిన పత్రిక 3:27. గలతీ 3:27. గలతీ 3:27. క్రీస్తు యేసులోనికి మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరు ధరించుకున్నారంట? క్రీస్తును ధరించుకున్నారంట. అర్థం ఏంటిది? క్రీస్తే మన జీవితంలో ఇతరులకు కనబడాలా. క్రీస్తును ధరించుకున్నామంటే అర్థం ఏంటిదంటే క్రీస్తును ఇతరులకు మనం కనపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19. మీరు వెళ్ళి శిష్యులుగా చేయడి. కనుక ఈ బాప్తిస్మం ద్వారా ఇప్పుడు యేసు ప్రభుకు శిష్యులుగా మీ జీవితాన్ని ఆరంభిస్తుంటున్నారు. తర్వాత చివరిగా అపోస్తుల కార్యం 9:18. 9:18. అపోస్తుల కార్యం 9:18. కనుక బాప్తిస్మము పొందిన సాక్ష్యం ఏంటంటే సాక్ష్యం అతని కన్నుల నుండి ఏం రాలినాయంట? పొరల వంటివి రాలగా అతడు బాప్తిస్మము
పొందెను, లేచి ఆహారం పుచ్చుకొని బలపరచబడెను. కనుక ఇది బాప్తిసం పొందవలసినటువంటి వారికి ఉండవలసినటువంటి విషయాలు. అదే సమయంలో బాప్తిసం మనం పొందక మనపు మరొకసారి యేసు బాప్తిసం నుంచి యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు కొంతమంది బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇవన్నీ ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అన్నాడు. కారణం ఏంటంటే వారు మారు మనసు లేదు, మారు మనసుకు తగినటువంటి క్రియలు వారి జీవితంలో లేవు. అందుకొరకు వారిని నివారించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక బాప్తిసంలో పాలు పొందేటువంటి మనం ముందుగానే మీకు అనేక సంగతులు చెప్పబడ్డాయి. ఇప్పుడు బాప్తిసము ఏంటిది అనంటే 3 సంగతులు మనం చెప్పాలంటే, ఒకటి చచ్చిన వారిని సమాధి చేయడం. బాప్తిస కార్యక్రమం అంటే ఏంటిదంట? సమాధుల కార్యక్రమం. చచ్చిన వారిని తీసుకుని వెళ్ళి సమాధి చేయడమే బాప్తిస్మము. మనం లోకం కొరకే చచ్చాము కాబట్టి చచ్చినటువంటి మనం ఏం కావాలా? సమాధి చేయబడాలి. లోకంలో ఎవరైనా చచ్చారనుకోండి, చస్తే ఏం చేస్తాం? 2 రోజులు పెట్టుకుంటాం, 3 రోజులు పెట్టుకోవటం, 4 రోజులు పెట్టుకుంటాం, తర్వాత సమాధి చేసేస్తాం. అట్లనే పాపం కొరకై మృతి పొందినటువంటి మిమ్మలను బాప్తిసమై ఏం చూపిస్తుందంటే సమాధి చేయబడం. ఒకవేళ బ్రతికినోని సమాధి చేసినామనుకో, అప్పుడు ఏమవుతుంది? బ్రతికినోళ్ళని సమాధి చేస్తే ఏమవుతుంది? సమాధి చేసినోని అందరినీ కూడా కేసు పెట్టి జైల్లో పడేస్తారు. బ్రతికిన వారిని సమాధి చేయడానికి వీలు లేదు. అట్లానే మీరు ఇంకా లోకం యొక్క ఇచ్చలకు చావకుండా ఇంకా లోకము కొరకై జీవిస్తూ నేను కూడా బాప్తిసం తీసుకుంటా, నాకు సేవకుడు చెప్పాడు, పలానోళ్ళు చెప్పారు అని చెప్పేసి ఒకవేళ బాప్తిసం తీసుకుంటే నీ బాప్తిస్మం సరైనటువంటిది కాదు. అందుకొరకు ఈ బాప్తిసంలో పాలు పొందకపోవడం, ప్రభువా నా నిర్జీవ క్రియలను నన్ను విడిచిపెట్టే కృప ఇచ్చినావు, నేను మారు మనసు పొందేటువంటి సహాయం చేశావు, ఇదిగో ఇది నేను సంఘం ఎదుట నేను సాక్ష్యం ఇస్తున్నా, నేను ప్రభువుని నమ్ముకున్నానని. అది బాప్తిస్మం. సరేనా? కనుక ఈ విషయాలు మీకు ముందుగానే తెలియపరచబడ్డాయి. వీటన్నిటి కూడా మీరు ఒప్పుకొని మీ ఫారాల్లో కూడా సంతకాలు చేశారు కదా? చేసినారా సంతకాలు? అంటే అర్థం ఏంటిది? మేము ఇష్టపూర్వకంగా బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నాం, మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు అనే దానికి నిరసనగానే ఆ బాప్తిస ఫారాలు. సరేనా? ఒకసారి లేచి నిలబడండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు లేచి నిలబడండి. ఒకసారి లేచి నిలబడండి. అటు తిరగండి. లేకపోతే ఇటు రండి అమ్మా, ఇప్పుడు రండి మీరు. ఇటు రండి, ఇటు రండి. సరే, మిమ్మల్ని ఒక్కొక్కరు నేను ప్రశ్నలు అడిగాము, సమయం లేదు కనుక మౌఖమ్మడిగా ఒక విషయాన్ని అడుగుతాము, మీరు సాక్ష్యం చెప్పాలి. సరేనా? లైన్లో ఉండాలమ్మా, లైన్లో ఉండాలి. అట్లా కాదు, ఇటు వరుస చక్కగా ఇట్లా అట్లా సరే, అట్లా సరే సరే. మీరందరూ కూడా నీటి బాప్తిసం పొందడానికి మీరు ముందుకొచ్చారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. అయితే మీకు బాప్తిసం ఇవ్వకముందు మా వంతుగా దేవుని వాక్యం మీకు చాలాసార్లు వివరించబడింది. తిరిగి బాప్తిసము ఇవ్వకమునుపు మా వంతుగా కొన్ని ప్రశ్నలు అడుగుతాము. తద్వారా మీరు ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని బట్టి మేము మీకు బాప్తిసం ఇస్తాం. మీ మనసులో ఏముందో మాకు తెలియదు, కానీ మీరిచ్చే సాక్ష్యాన్ని బట్టి మాత్రమే మేము బాప్తిసం ఇస్తాం. ఒకవేళ రేపు ఎవరైనా అనొచ్చు, సార్ ఆయనకి ఎట్లా బాప్తిసం ఇచ్చినా వాడు అక్కడ డబ్బా దగ్గర బిడీలు తాగుతాడు అని చెప్పవచ్చు. తాగినది మేము చూడలే కదా. కనుక అది నీ హృదయానికి నీకు సాక్ష్యం. మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేమేం చేస్తున్నాం? మీకు బాప్తిసం ఇస్తున్నాం. సరే, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. బాప్తిసానికి వచ్చిన వారందరూ కూడా ఒక విషయాన్ని మీరు మాకు తెలియపరచాలా. మీ యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపడి యేసు ప్రభు మా పాపలు క్షమించాడు అనేటువంటి ఆ నిశ్చేత నిర్ధారణ మీకుందా? చేయదు చెప్పాలా? ఉందంటే ఎట్లా? గడ్డి చేతులు కూడా ఎత్తుతున్నారు. పొదుపు లక్ష్యం పైసలు ఎవరికి కావాలంటే చేయి పైకి ఎత్తుతారు, మొత్తం ఇక్కడేమో ఎత్తుతారు. సరేనా?
యేసుప్రభు మీ పాపాలు క్షమించినాడా? క్షమించినాడా? మీరు మీ యొక్క ఇంట్లో ఇరుగు పొరుగు వారి మధ్య సాక్షులుగా ఉన్నారా? ఒకవేళ రక్షణ లేనటువంటి భర్తలు మీకుంటే వారితో సమాధానంగా ఉన్నారా? సరే 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 సరే, ఓకే, గట్టిగా చెప్తున్నా, సంతోషం. అందరితో సమాధానం ఉన్నారా? మీ బంధువులతో, ఇరుగు పొరుగు వారితో, అందరితో? ఓకే, సరే. బాప్తిసం తీసుకోవడానికి ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేసినారా? మరి ఎట్లా వచ్చినారు? ఓకే ఓకే, బాగా మీ పాస్టర్ గారు బాగా నేర్పించినట్టున్నాడు, సంతోషం. ఓకే, మరి బాప్తిసం తీసుకున్న తర్వాత శ్రమలు వస్తాయి, నిలబడతారా? ఓకే, మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మేము మీకు బాప్తిసం ఇస్తాం. కూర్చోండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మరి అన్న మోజస్ అన్న పేరు చదువుతాడు. ఆ రీతిగా మీరు క్రమమైన వరుసలో అక్కడికి వచ్చేస్తే మరి బాప్తిసం ఇస్తాం. ప్రేమగల తండ్రి, మా ప్రియులైనటువంటి వారు మీ వాక్యం ద్వారా మరి ఒప్పించబడి, ప్రియమైన మా దేవవారు పాపల విషయం క్షమించబడినటువంటి అనుభవం మీరు వారికి ఇచ్చినందుకు కొరకు వందనములు. బాప్తిసం కొరకై వారే ప్రభ మరి స్వయంగా ప్రభ మీ వాక్యం చేత ఒప్పించబడి వచ్చామని వారిచ్చిన మంచి సాక్ష్యం కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే. పేర్లు పిలుస్తాం, ఇప్పుడేనా ఇప్పుడే ముంచుకున్నారా? బట్టలు అడిగి
నా సంకట దుఃఖమునెల్ల తీరిపోయేగా నా సింపజేయును నన్ను దాటి విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా